హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఉసిరికాయ పచ్చడి పెట్టుకుందాం. ఇది ఉసిరికాయ తురుము పచ్చడి, నిలువ పచ్చడి. చాలా బాగుంటుందండి రైస్లోకి. అలాగే నేను కొలతల ప్రకారం చూపిస్తాను. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలపండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఉసిరికాయలు తీసుకున్నాను. శుభ్రంగా కడగాలండి. ఒక 2 సార్లు కడిగిన తర్వాత కాటన్ క్లాత్ తోటి తడి లేకుండా చక్కగా తుడుచుకోవాలి. తడి ఉన్నదనుకోండి పచ్చడి పాడైపోద్ది. ఇలా చిన్న హోల్స్ ఉన్నది కాకుండా చూడండి, ఇలా పెద్ద హోల్స్ ఉన్నది దాంతో మనం తురుముకోవాలి. మనం చిన్న హోల్స్ ఉన్నది తురుముకున్నాం అనుకోండి, అది పేస్ట్ కింద వస్తుంది. ఇలా పెద్ద రంధ్రాలు ఉన్న వైపు తురుముకుంటే చక్కగా కొబ్బరి తురుములా చక్కగా వస్తుంది. ఇలా మనం తురిమి పెట్టడం వల్ల పచ్చడి కూడా టేస్ట్ బాగుంటుందండి. అలాగే ఉసిరికాయలోనే మనకి సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా మనకు ఉసిరికాయలు చక్కగా మనకి వస్తాయి. ఇలా వచ్చినప్పుడు చక్కగా మీరు పచ్చడి పెట్టుకోండి. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి రైస్లోకి. నేనైతే కొలతల ప్రకారం అన్నీ చెప్తున్నాను. మీరు వీడియోని మాత్రం చూడండి. చక్కగా వీడియోని అంతా చూసారంటే పచ్చడి కూడా చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు. అలాగే రుచి కూడా చాలా బాగుంటుందండి. ఇదే విధంగా మనం అన్ని ఉసిరికాయలని చక్కగా తురుముకోవాలి. చూడండి, ఇలా కొబ్బరి తురుములా చక్కగా వచ్చింది. మీకు తురిమిన తర్వాత చూపిస్తాను. చూడండి, నాకు తురుము ఇంత వచ్చింది. దీన్ని మనం ఆరబెట్టుకోవాలి. ఎండ ఉందనుకోండి చక్కగా ఒక 2 గంటల సేపు ఆరబెట్టుకోండి. ఎండ లేనప్పుడు ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవచ్చు. నేనైతే నైటు ఇలా ఆరబెట్టుకున్నాను. మార్నింగ్ కల్లా మీకు చూపిస్తాను. నైట్ అయితే ఫ్యాన్ కింద పెట్టుకున్నాను. మార్నింగ్కి చక్కగా ఆరిపోయిందండి. చూడండి, ఈ విధంగా ఆరాలి. చూడండి, ఈ విధంగా ఆరింది కదా. ఇప్పుడు దీన్ని మనం కోల్చుకుందాం. మీకు గిన్నె కొలతలతో చూపిస్తాను. ఒక గిన్నె తీసుకోండి. నాకైతే 2 కప్పులు ఉన్నది ఉసిరి తురుము. ఇలా కొలుచుకున్నది ఒక బౌల్లో వేసుకుందాం. చూడండి, 2 కప్పులు ఉసిరి తురుము ఉంది కదా. దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. మనం ఏ కప్ తోటి అయితే ఉసిరికాయ తురుముని మనం కొలుచుకున్నామో అదే కప్ తోటి 1 కప్పు చింతపండు తీసుకోండి. దీంట్లో గింజలు లేకుండా, పీచు లేకుండా శుభ్రంగా ఉన్నది చింతపండు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీ జార్లో వేసి నీళ్ళు పోసుకుందాం. నీళ్ళు పోసి దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి, మిక్సీ చేసుకోవాలి. ఇలా నీళ్ళు పోసి చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులోనే ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసి మనం పేస్ట్ చేసుకున్న చింతపండు పేస్ట్ని వేసుకుందాం. చింతపండుని పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ ఆయిల్లో వేసి గ్యాస్ ఆన్ చేసుకుని గ్యాస్ మీడియంలో పెట్టి ఇలా కలుపుతూ చక్కగా ఉడికించుకుందాం. ఇది కొంచెం ఉడికే కొలది చిటపిట అంటే మన మీదకి చెదురుతుంది. అందుకు మూత పెట్టుకుందాం. ఉడికించేటప్పుడు ఇలా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. చింతపండుని మధ్య మధ్యలో కలుపుకోండి. మూత తీసి చూద్దాం చింతపండు ఉడికిందో లేదో. చూడండి, చక్కగా ఉడికింది. ఉడికింది లేదని ఎలా తెలుస్తుంది అంటే కొంచెం ఆయిల్ అంటే పక్కకి చూడండి, ఇలా ఆయిల్ ఇలా పక్కకు ఉంటుంది. అంటే పైకి ఇలా తేలుతుంది ఆయిల్. అప్పుడు మనకి చింతపండు ఉడికినట్టు. చూడండి, ఈ విధంగా ఆయిల్ వచ్చిందంటే చింతపండు ఉడికినట్టే. దీన్ని పక్కన పెట్టుకుందాం, చల్లారుతుంది. ఇప్పుడు వేరొక బాండీ పెట్టుకుందాం. వేరొక బాండీ పెట్టుకుని మనం ఉసిరి తురుము దేంతో కొలుచుకున్నామో దాంతో నేను నువ్వుల నూనె తీసుకున్నాను. చూడండి, ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఈ కప్పులోది. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఉసిరికాయని మనం తురుముకొని ఉంచుకున్నాం కదా, అదే ఎండబెట్టుకుని దీన్ని ఒక 2-3 నిమిషాలు వేపాలి.
చిన్న మంట మీద పెట్టి చక్కగా వేపండి. ఒక 3-4 నిమిషాలు చక్కగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇదే బాండీలోని మనం ఆయిల్ వేసుకుందాం. 1½ కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని చక్కగా మరగనిద్దాం. చూడండి ఆయిల్ కూడా మరిగింది. ఇలా మరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ బాండీని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వెల్లుల్లిపై ఒక పెద్ద పాయ తీసుకొని పొట్టు తీసి చక్కగా దంచి ఉంచుకున్నాను. ఈ దంచిన వెల్లుల్లిని వేసుకున్నాం. ఆయిల్ కూడా వేడిగా ఉంది కదా, మనం ఇంకా పక్కన పెట్టుకుని చక్కగా ఇలా ఆయిల్లోనే దంచిన వెల్లుల్లి, అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఒకసారి అంతా కలుపుకుందాం. ఈ వేడికే చక్కగా వేగిపోతాయి. ఈ ఆయిల్ని కొంచెం చల్లారనిద్దాం. చూడండి ఆయిల్ కొద్దిగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఈ విధంగా మనకు ఆయిల్ చల్లారిన తర్వాత మనం ఉసిరి తురుము ఏ కప్తో కొలుచుకున్నామో అదే కప్ తోటి ఒక 1/2 కప్పు కారం వేసుకోవాలి. నేను కారం కూడా 3 మ్యాంగో కారం తీసుకున్నాను. 1/2 కప్పు కారం వేసుకుని ఇదే కప్ తోటి ముందుగా మన చింతపండు పేస్ట్ని ఉడికించి ఉంచుకున్నాం కదా, దీన్ని కూడా ఈ కప్పులో వేసుకొని కొలుచుకుందాం. 1/2 కప్పు కారం వేసుకున్నాం కదా, 1/2 కప్పు చింతపండు పేస్ట్ వేసుకోవాలి. మనకి ఇంకా చింతపండు పేస్ట్ మిగిలింది కదా, దీన్ని ఒక బౌల్లోకి అంటే ఒక బాక్స్లోకి తీసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కర్రీలో వాడుకోవచ్చు. ఈ చింతపండు పేస్ట్ని 1/2 కప్పు చింతపండు పేస్ట్ వేసుకుందాం. వేసి ఇదే కప్పుతోటి కల్లుప్పుని నేను చక్కగా మిక్సీలో వేసి ఇదే కప్పుతోటి 1/2 కప్పు వేసుకోవాలి. కల్లుప్పుని మిక్సీలో వేస్తే చక్కగా మెత్తగా అవుతుంది. దీన్ని ఒక 1/2 కప్పు వేసుకోవాలి. ఎక్కువ వేయకండి, 1/2 కప్పు అయితే కరెక్ట్గా సరిపోద్ది. అలాగే మెంతులు 1 స్పూను వేపి నేను దంచి వేసుకుంటున్నాను. అలాగే ఆవాలు ఒక 2 స్పూన్లు, ఆవాలను కూడా కొంచెం వేపి పొడి చేసుకొని వేసుకోవాలి. నేనైతే కొద్దిగా ఉన్నాయి కాబట్టి రోట్లో వేసుకుని దంచి వేసుకున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఆయిల్లోనే బాగా కలిసేలాగా కలుపుకోండి. చూడండి చక్కగా అంతా కలిసింది కదా. ఇప్పుడు పసుపు వేసుకుందాం. నేను ముందు పసుపు వేయడం మర్చిపోయాను, అందుకు ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని చక్కగా ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిపిన తర్వాత ముందుగా మనం ఉసిరి తురుమును వేపి ఉంచుకున్నాం కదా, ఈ ఉసిరి తురుమును కూడా వేసుకుని, ఉసిరికాయ తురుమును కూడా వేసుకుని ఇదంతా కలిసేలాగా కలపండి. చాలా బాగుంటుందండి రైస్లోకి. అలాగే నిలవ కూడా ఉంటుంది, సంవత్సరం పాటు చక్కగా మనం స్టోర్ చేసుకోవచ్చు. మనం చేసేటప్పుడు మనం గిన్నెలు, గరిటెలు ఇవన్నీ తడి లేకుండా చక్కగా ఉండాలి. తడి అనేది ఉన్నదంటే మనకి పచ్చడి పాడవుతుంది. ఇలా అంతా కలుపుకున్నాం కదా, ఇది గరిటెతో కలిపితే అవ్వట్లేదు, మనం చేతితో కలుపుకుంటే చక్కగా కలుస్తుంది. చేయి కూడా తడి లేకుండా మనం చక్కగా పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేతితోటి కలిపితేనే మొత్తం అంతా కలుస్తుంది, దాని రుచి కూడా బాగుంటుంది. చూడండి మీ ఆయిల్ చూడండి చాలా ఉంది, మీకు తెలియట్లేదు అంటే ఫస్ట్ రోజు కాబట్టి ఇలా ఉంది. చక్కగా 2 రోజులు అయిన తర్వాత మనకి ఆయిల్ అనేది తేలుతుంది. చూడండి ఇలా అంతా అయిన తర్వాత దీన్ని బాటిల్లో పెట్టుకుందాం. గాజు బాటిల్ తీసుకోండి, తడి లేకుండా మనం ఈ బాటిల్ తీసుకొని బాటిల్లోనే కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అంటే ఇలా సీసాలోనే ఆయిల్ వేసి మనం పచ్చడి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అంటే నిలవ ఉంటుంది. ఈ చిన్న టిప్ మాత్రం పాటించండి. మనం బాటిల్లో ఎప్పుడు పచ్చడి వేసుకున్నా కొంచెం ఆయిల్ వేసి నేను చూపించిన విధంగా పచ్చడి అంతా మనం వేసుకుందాం బాటిల్లోని. ఇలా వేయడం వల్ల మనకి నిలవ ఉంటుంది. బాటిల్ తీసుకునేటప్పుడు కూడా తడి లేకుండా ఉండేలా చూసుకోండి. చక్కగా మనకు 3వ రోజుకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఒకవేళ మీకు ఆయిల్ తక్కువ అయిందంటే కొంచెం వేడి చేసి చల్లారిన తర్వాత ఆయిల్ వేసుకోండి. పచ్చట్లో ఎప్పుడు మనకు ఆయిల్ పైకి తేలినట్టు ఉంటేనే నిలవ ఉంటుంది. ఈ చిన్న టిప్ మాత్రం మర్చిపోకండి. నాకు చిన్న బాటిల్తో కూడా అయింది, అంటే ఈ 2 బాటిల్ అయింది మనకి.
ఇదైతే మనం చిన్న బాటిల్ రోజు వాడుకోవచ్చు. ఈ బాటిల్ని చక్కగా మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం రైస్ వేసుకొని చక్కగా పచ్చడితో మనం కలుపుకుందాం. వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. రైస్ అయితే వేడివేడిగా ఉంది, కాలుతుంది కలుపుతుంటే. ఉసిరికాయలు మనకి దొరికినప్పుడు చక్కగా ఈ విధంగా మీరు పచ్చడి ట్రై చేయండి, చాలా బాగుందంటారు. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.